టీడీపీ జనసేనల ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన మనం ఇప్పటి వరకు చూసాం. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చూస్తూ ఉన్న మొత్తం మీద కాపు నేతలు ఎక్స్పెక్ట్ చేసినట్లుగా, డిమాండ్ చేసినట్లుగా అయితే మిరాకిల్ ఏం జరగలేదు. మొత్తంగా మొదటి నుంచి కట్టుబడి ఉన్నట్లుగానే తక్కువ స్థానాలకే పవన్ కళ్యాణ్ పరిమితమైనట్లుగా తెలుస్తోంది. కుప్పం నుంచి చంద్రబాబే బరిలోకి దిగుతున్నానని చెప్పటాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు ఈ రెండు అంశాలని? అనేసి చాలా స్పష్టంగా ఈ జాబితాలో ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒకవైపు తెలుగుదేశం జనసేన మధ్య పొత్తుకు సంబంధించి కొన్ని కీలకమైనటువంటి అంశాలు మనం పరిశీలించాలి. మొత్తం జాబితాలో 108 మంది జాబితాలకు సంబంధించి 94 స్థానాలకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రకటించుకున్నారు. అందులో కుప్పం సీట్లో చంద్రబాబు పోటీ చేస్తున్నట్టు, బాలకృష్ణ సీటు కూడా ప్రకటించుకున్నారు. అయితే ఇక్కడ చాలా స్పష్టంగా కేవలం జనసేన పార్టీకి 24 సీట్లు మాత్రమే ఇస్తున్నట్టు ఈ రోజు వరకు ఉన్నటువంటి ప్రకటన చేశారు. సో జనసేన సీట్లు 24 మందిలో కూడా పవన్ కళ్యాణ్ 5గురికి మాత్రమే అభ్యర్థులు ప్రకటించారు. మిగిలిన 19 చోట్ల పవన్ కళ్యాణ్ దగ్గర అభ్యర్థులు లేరు ప్రస్తుతానికి. కనీసం పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తారనే అంశాన్ని కూడా ఈ రోజు తన జాబితాలో ప్రకటించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. సో పవన్ కళ్యాణ్ కి ఇచ్చినటువంటి 24 స్థానాల్లో 5 స్థానాలకి అభ్యర్థులు ప్రకటించారు. ఈ 5 స్థానాల్లో అనకాపల్లికి సంబంధించినంత వరకు అనకాపల్లి నుండి కొనతాల రామకృష్ణ, అదేవిధంగా విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల నియోజకవర్గానికి సంబంధించి లోకం మావి పేరు, కాకినాడ రూరల్కి సంబంధించి పంతం నానాజీ, అదేవిధంగా రాజానగర్ నుండి రామకృష్ణ పేర్లు, తెనాల నుండి నాదెండ్ల మనోహర్ సీట్లు ప్రకటించారు. ఈ పొత్తుకు సంబంధించినంత వరకు 24 సీట్లు ఇచ్చారు. ఇంకా మిగిలినటువంటి 5 స్థానాలకి ఆ 19 సీట్లు ఎక్కడన్నారు కూడా ఇంకా సందిగ్ధత ఉంది. ఎందుకంటే ఇందులో మరొక వైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించి సీనియర్ లీడర్లు చాలా మందికి సంబంధించినటువంటి ప్రకటన ఈ జాబితాలో లేకపోవడం అన్నది ఇప్పుడు టీడీపీలో కూడా ఆందోళన కలిగిస్తుంది. ఆలపాటి రాజాకి చంద్రబాబు హ్యాండ్ ఇచ్చారు. జనసేనకి సంబంధించినటువంటి నాదెండ్ల మనోహర్కి సంబంధించినటువంటి సీట్లు ప్రకటించారు. మరొక వైపు వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు విజయవాడ సెంట్రల్ సీట్ను ఆశించారు. విజయవాడ సెంట్రల్ కి ఇప్పుడు గోండా ఉమాను ప్రకటించారు. అదేవిధంగా కృష్ణా జిల్లా ఉన్నటువంటి దేవినేని ఉమా మైలవరానికి సంబంధించి సీటు ఆశిస్తున్నటువంటి దేవినేని ఉమాకి సంబంధించి దేవినేని ఉమా ప్రాతినిధ్యం మైలవరం సీట్ను కూడా ఇప్పటి వరకు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. ఈ జాబితాలో ఆ సీట్ను కూడా ప్రకటించలేదు. ఈ మిగిలినటువంటి అన్ని చోట్ల కూడా చాలా ఆ నియోజకవర్గాలకు సంబంధించి ఉన్నటువంటి జాబితాలో మొత్తం అటు 94 సీట్లు తెలుగుదేశం పార్టీ, 24 సీట్లు జనసేన పార్టీ ప్రకటిస్తుంది. ఈ పార్టీలో జాబితాలో మనం చూస్తే ఒక్కొక్క ఆ సీటుకి సంబంధించి వరుసగా మనం అంచనా వేస్తే చాలా వరకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులందరికీ కూడా చంద్రబాబు ఇందులో ఏవైతే గతంలో కొంతమంది ఇన్ఛార్జ్లుగా ఉన్నటువంటి నాయకులకు సంబంధించి ఎక్కడైనా పోటీ ఉన్న చోట మాత్రం అభ్యర్థిని ఎంపిక చేయలేకపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కొక్క సీటు మనం చూస్తే ఇచ్చాపురంలో ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే టెక్కల్ నుండి, అదేవిధంగా కింజరాపు అచ్చెన్నాయుడు టెక్కల్ నుండి ఆంధ్రాల వలసింది కోనరావుకి ఇచ్చారు. రాజాం నుండి కోండ్రి మురళికి ఇచ్చారు. అయితే ఇందులో ఈ జిల్లాలో రాజాం నుండి మాజీ మంత్రి, అదేవిధంగా మాజీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనటువంటి కళా వెంకట్రావుకి సీటు అన్నది ఇంకా స్పష్టత ఇవ్వకపోవడం అనేది తెలుగుదేశం పార్టీలో ముఖ్యంగా కళా వెంకట్రావుకి సంబంధించిన వర్గంలో ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కురుపాంకి సంబంధించినంత వరకు తోయకి జగదీశ్వరి, పార్వతీపురంలో విజయ బోనెల, అదేవిధంగా సాలూరుకి సంబంధించి గుమ్మడి సంజయ్ అని ప్రకటించారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే బంజ్దేవ్ వ్యతిరేక వర్గానికి ఇవ్వడంతో బంజ్దేవ్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు బొబ్బిలి నియోజకవర్గానికి సంబంధించి మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావును పక్కన పెట్టి బేబీ నాయన్కి ఇచ్చారు. గజపతినగరం నియోజకవర్గానికి సంబంధించి సంబంధించినంత వరకు ఈ జాబితాలో కొండపల్లి శ్రీనివాస్, అంటే అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆ మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడిని పక్కన పెట్టి కొండపల్లి శ్రీనివాస్ ఇటీవల కొద్ది రోజుల కిందట పార్టీలో చేరినటువంటి కొండపల్లి శ్రీనివాస్కి ఇచ్చారు. అదేవిధంగా విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి బీసీ లీడర్ అయినటువంటి మీసాల గీతను పక్కన పెట్టి అక్కడ అశోక్ గజపతిరాజు కుమార్తెకి ఇచ్చారు. అశోక్ గజపతిరాజు ఈసారి పోటీకి దూరంగా ఉండబోతా ఉన్నారు. అశోక్ గజపతిరాజుకి మరి మొదట అశోక్ గజపతిరాజుకి ఇచ్చినప్పుడు కూడా అశోక్ గజపతిరాజు పోటీ చేయనని చెప్పినటువంటి పరిస్థితి. మరొక వైపు విశాఖపట్నానికి సంబంధించి విశాఖ సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరైతే వెలగపూడి రామకృష్ణ బాబు, అదేవిధంగా గణబాబుకి ఈస్ట్ వెస్ట్ సీట్లు ఇచ్చారు. అరకుకి సంబంధించి దొన్నుదరగ సీట్ను ప్రకటించారు. అదేవిధంగా పాయకరావుపేట నుండి వంగల్పూడి, అంటే ఇక్కడ జనసేన చాలా రోజుల నుండి ఎట్టి పరిస్థితులు అనితకి సీట్ ఇవ్వద్దని చెప్పినప్పటికీ కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు మాత్రం అనితకి ఆ సీట్ను ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా నర్సీపట్నంలో అయ్యన్న పాత్రుడికి ఇచ్చారు. అదేవిధంగా
తునికి సంబంధించి యనమల దివ్య మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆ కుమార్తె పెద్దాపురం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజు. ఇందులో ఇక్కడ గంటా శ్రీనివాసరావు సీటుకి ఎత్తపెట్టారు. విశాఖ జిల్లాకు సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకి సీట్ ఇవ్వలేదు. చీపురుపల్లికి సంబంధించి వెళ్ళమని గంటా శ్రీనివాసరావుని ప్రతిపాదించినప్పుడు కూడా మంత్రి బొత్స పైన పోటీకి తాను వెళ్ళనని గంటా శ్రీనివాసరావు ఇప్పటికే చెప్పినప్పుడు కూడా గంటా శ్రీనివాస్ సంబంధించినటువంటి వారికి సీటును సిట్టింగ్ ఎమ్మెల్యేలో సీట్ ఇస్తామని చెప్పి కూడా 2 సంవత్సరాల కిందటే చంద్రబాబు చెప్పారు. కానీ గంటాకి ఆ చంద్రబాబు నాయుడు ఎత్తుపెట్టారు. గంటా శ్రీనివాస్ సంబంధించినటువంటి విశాఖ నార్త్ సీట్ని ఇప్పుడు ప్రకటించినటువంటి పరిస్థితి. మరొక వైపు అటు నర్సీపట్నం ఆ అయ్యన్న పాత్రుడికి ఇచ్చిన పరిస్థితి. పెద్దాపురం ఉమ్మడి తూర్పుగోదావరిలో పెద్దాపురం నిమ్మకాయల చినరాజప్పకి ఇచ్చారు. అదేవిధంగా ముమ్మడివరంలో దాట్ల సుబ్బరాజు, గన్నవరంకి సంబంధించి ఏదైతే సరిపల్లి రాజేష్ కుమార్కి సంబంధించినంత వరకు ఇవ్వడం అనేది అక్కడ సీనియర్ నేతలంతా కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. IVRS సర్వేలో కూడా వెనకబడినటువంటి రాజేష్కి ఇవ్వడం పట్ల తీవ్ర వ్యతిరేకత వస్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు కొత్తపేటకి సంబంధించి బండారు సత్యానందరావుకి తెలుగుదేశం పార్టీ ఇచ్చి ఇక్కడ జనసేన ఈ సీటు ఆశించింది. కానీ తెలుగుదేశం పార్టీలు ఇక్కడ అభ్యర్థిని ప్రకటించిన పరిస్థితి. మండపేట వేగుల జోగేశ్వర సిట్టింగ్ ఎమ్మెల్యే ఇక్కడ కూడా జనసేన గతంలో చంద్రబాబు ఈ సీటును ప్రకటించినప్పుడు జనసేన ఆందోళన చేసింది. అయినప్పటికీ కూడా జోగేశ్వరరావుకి ఇచ్చినట్టు పరిస్థితి. మండపేటకి సంబంధించినంత జోగేశ్వరరావు, రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి భవానీ మహిళా ఎమ్మెల్యే అయినటువంటి ఆదిరెడ్డి భవానీకి తప్పించి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆమెను కూడా తప్పించి ఆమె భర్త ఆదిరెడ్డి వాసుకి ఇక్కడ ఇచ్చారు. చాలా రోజుల నుండి తన భార్యకి సీట్ ఇవ్వద్దు, తనకే ఇవ్వాలని పట్టుబట్టారు ఆదిరెడ్డి వాసు. తన భార్య ఆమె ఎర్రనాయుడు కుమార్తె అయినప్పుడు కూడా ఆమె గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే 2 ఏళ్ల కిందటే సీట్లు ఇస్తామని చెప్పినప్పుడు కూడా ఇప్పుడు ఆమె భర్త ఒత్తిడి మేరకు ఆ భర్త ఖచ్చితంగా తన భార్యకి సీట్ ఇవ్వడానికి వీల్లేదని చెప్పిన నేపథ్యంలో ఆదిరెడ్డి వాసుకి సీట్ ఇచ్చిన పరిస్థితి. జగ్గంపేటకి సంబంధించి జ్యోతుల నెహ్రూకి సీట్ ఇచ్చారు. ఇక్కడ జనసేన ఈ సీటుని ఎక్స్పెక్ట్ చేసింది. ఇక్కడ గొడవ జరిగింది. ఇక్కడ జనసేన నేతల్ని తరిమేశారు. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళకి రెస్క్యూలోకి రాలేదు. ఇప్పుడు చివరిగా జనసేన పైన తెలుగుదేశమే గెలిచింది. అక్కడ జ్యోతుల నెహ్రూకి సీట్ని ఇచ్చిన పరిస్థితి. ఆచంటలో ఆచంటకి సంబంధించి పితాని సత్యనారాయణ, పాలకొల్లు నుండి నిమ్మల రామానాయుడు ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఆ సీట్ ఇచ్చారు. ఉండి నుండి మంతెన రామరాజు సిట్టింగ్ ఎమ్మెల్యే, ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ఆ శివరామకృష్ణ ఈ సీటు కోసం పోటీ పడినప్పటికీ కూడా ఇక్కడ ఆ శివరామరాజుకి ఇచ్చినటువంటి పరిస్థితి.